అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ఏం చేస్తంటే, యేసు రక్తము ఇందాక మనం ఏమని చదివాం, ఇందాక 28లో ఏం చదివాం? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెడితే ఏం జరుగుతుందంట? ఇదివరకు రోజుల్లో అయితే ఇదివరకు రోజుల్లో కాదు, చాలా కొన్ని క్యాథలిక్ చర్చెస్ కానీ కొన్ని సంఘాల్లో ఏంటంటే, ఎవరైనా తప్పు చేస్తే వెళ్ళి వాళ్ళ ఫాదర్కి చెప్పాలి. ఫాదర్ చెప్తే ఆ ఫాదర్ వెళ్తాడు. కానీ ఇప్పుడు మనకి ప్రధాన యాజకుడు ఉన్నాడు. చెప్పండి, మనకి ప్రధాన యాజకుడు ఉన్నాడు చెప్పండి. ఆ ప్రధాన యాజకుడు ఎవరంటే యేసయ్యే. హల్లెలూయా. మనం ఒకవేళ మనుషుల దగ్గర తప్పు చేస్తే మనుషులకి వెళ్ళి క్షమించమని చెప్పచ్చు, కానీ ఒకవేళ మీ పక్కన వాళ్ళు ఎవరన్నా మీకోసం రక్తం కార్చారా? కాదు కదా. మన కోసం రక్తం కార్చింది ఎవరు? యేసయ్యే. సో ఆయన దగ్గర చెప్పుకోవాలి. మన పాపములున్నా మన అతిక్రమములున్నా ఏమని అంటే, ప్రభా ఈ రోజు నుంచి నేను దీన్ని విడిచిపెట్టాను, నాకు సహాయం చేయి, క్షమించి అంటే క్షమించేస్తాడు ఆయన. ఇక్కడ అదే వచనం ఉంది, చదువుదాం మనం. 1 యోహాను 8వ వచనం చదువుదాం. మనము పాపము లేని వారని చెప్పుకునే ఎడల మనలను మనమే, హల్లెలూయా. ఒకవేళ చాలాసార్లు మనందరికీ కూడా, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, చాలాసార్లు మనం ఎలా అనిపిస్తుంది సార్, మనం చేసేదల్లా కరెక్ట్ అని అనిపిస్తుంది, అవునా కదా. కానీ వాక్యం దగ్గర రాగానే అది అర్థం మనకి మిర్రర్ లాగా మన తప్పులన్నీ చూపించేస్తుంది, చక్కగా క్లారిటీగా చూపించేస్తుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, మనము పాపము లేని వారని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల, హల్లెలూయా. గట్టిగా చదువుతారా? మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఈరోజు యేసయ్య రక్తం మీరు స్వీకరించడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? మీరు పవిత్రపరచబడతారు. హల్లెలూయా. ఏ మనిషిని రక్తం మిమ్మల్ని పవిత్రపరచదు, కానీ యేసయ్య రక్తము మాత్రమే మనల్ని పవిత్రపరుస్తుంది. ఎందుకంటే యేసయ్య రక్తమే పరిశుద్ధ రక్తము. చెప్పండి, యేసయ్య రక్తము పరిశుద్ధ రక్తము. ఒకవేళ మన రక్తంలో ఆ పాపమును సంబంధించిన ఆ బ్లడ్ ఉన్నా కానీ ఆ రక్తంతో ఏమవుతుంది తెలుసా? క్లెన్స్ అయిపోతుంది. హల్లెలూయా. చెప్పండి, ఈరోజు యేసయ్య రక్తము ద్వారా నా ప్రతి పాపము, ప్రతి దోషము కడగబడుతుంది, పవిత్రపరచబడతాను. హల్లెలూయా.